సాయిబాబా చెప్పే చిన్న చిన్న నీతి కథలు. కోతులు టోపీలు వ్యాపారి అనే ఒక కథ మనం చెప్పుకుందాం. ఒక వ్యాపారి టోపీలు అమ్ముతూ తన జీవనాన్ని గడుపుకుంటూ ఉంటాడు. ఒకరోజు అడవి మార్గంలో వస్తూ అలసిపోయి ఒక చోట తన టోపీలన్నింటినీ పెట్టి అక్కడే నిద్రపోయాడు. అతనికి నిద్రపోయిన తర్వాత ఆ చెట్టు మీద ఉన్న కోతులన్నీ వచ్చి అతని దగ్గర ఉన్న మూటను విప్పి అందులో ఉన్న టోపీని తలా ఒకటి పట్టుకెళ్ళిపోయింది. సరే, కాసేపటి తర్వాత వ్యాపారికి మెలకువ వచ్చింది. లేచి చూసుకునేసరికి టోపీలు లేవు. తల పైకెత్తి చూసేసరికి ఆ టోపీలన్నీ కోతులు పెట్టుకుని ఆడుకుంటున్నాయి. వెళ్ళాడు, బతిమలాడాడు టోపీలు ఇవ్వమని. ఇవ్వలేదు. బెదిరించాడు, ఇవ్వలేదు. కర్ర తీసుకుని అదిరించాడు, ఇవ్వలేదు. ఎలా వీటి నుండి ఈ టోపీలను తిరిగి తీసుకోవాలి అని ఆలోచించి ఒక చక్కటి ఐడియా వచ్చింది. వెంటనే తన దగ్గర ఉన్న ఒక టోపీని నెత్తి మీద పెట్టుకొని అవి చూస్తున్నప్పుడు ఆ టోపీని తీసి బలంగా నేలకేసి కొట్టాడు. కోతులన్నీ కూడా వాటి నెత్తి మీద ఉన్న టోపీని తీసి అదే విధంగా నేలకేసి కొట్టాయి. వెంటనే గబగబా ఆ వ్యాపారి ఆ టోపీలన్నిటినీ ఏరుకొని చక్కగా తన మూటలో కట్టుకొని హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇందులో నీతి ఏంటంటే, సమస్యలు వచ్చినప్పుడు వాటి పరిష్కారానికి తెలివితేటలు ఉపయోగించాలి. అర్థమైందా పిల్లలు? ఈరోజు బాబా చెప్పిన కథ బాగుందా?